లోకంలో ఎవరికైనా మనం ఏదన్నా ఇస్తే మనకి ఇస్తారు కదా. మీరు అభిషేకాల్లో కూడా గమనించండి, నేను ఆశ్చర్యపోతూ ఉంటాను. నీళ్లతో కంటేనండి పాలతో చేస్తే ఎక్కువ ఫలితం, పాలతో కంటేనండి పెరుగుతో చేస్తే ఇంకా ఎక్కువ ఫలితం, పెరుగుతో కంటేనండి తేనండి, అసలు నెయ్యి అండి అద్భుతం అండి. ఎందుకంటే జిడ్డు ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం పెట్టేసాం ఎలాగ. ఎందుకని మన ఇంటికి వచ్చిన వాడికి మంచినీళ్ళు ఇస్తే మామూలుగా ఉంటుందమ్మా. పాలు కాఫీ ఇచ్చామనుకో, స్ట్రాంగ్ కాఫీ, ఫిల్టర్ కాఫీ 60-40 అంటాడు వాడు కూడా. మంచినీళ్ళ కంటే అది మంచిది కదా. మరి తేనె ఇచ్చామనుకో, తేనె ఇచ్చారండి, వాళ్ళ మనస్సు కూడా తేనె. లోకంలో అందరూ నీళ్ల కంటే పాలు, పాల కంటే తేనె గొప్పగా భావిస్తారు. కాబట్టి మనం కూడా అభిషేకాల్లో శివుడికి కూడా తేనె పోసేసి మొత్తం చీమట్లు పట్టేలా చేశాం అక్కడ. అందుకని తేనె ఎందుకు పోయాలి, పాలెందుకు పోయాలి, నెయ్యి ఎందుకు పోయాలి, నీళ్ళు ఎందుకు పోయాలి? ప్రతిదీ పోసాక నీళ్లు పోస్తారు. మీరు గమనించండి అభిషేక ప్రక్రియ. తేనె పోసిన వెంటనే నీళ్లు పోస్తారు, నెయ్యి పోసిన వెంటనే నీళ్లు పోస్తారు. ఎందుకని కడిగేయడానికి. పైగా